న్యూస్కి స్వాగతం. తమ పొలము తమకు చెందేటట్లు చూడాలని జిల్లా కలెక్టర్ ఆనంద్కు సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలము పొంగూరు గ్రామానికి చెందిన బాధితులు వినతి పత్రం ద్వారా తెలిపారు. సందర్భంగా వారు మాట్లాడుతూ మర్రిపాడు మండలము పొంగూరు గ్రామంలో పలు సర్వే నెంబర్లు తమకు 5 ఎకరాలు మాదాల సుబ్బారావు పేరుతో ఉన్నదని, కొందరు రాజకీయ పలుకుబడితో తమ భూమిని మార్చుకున్నారన్నారు. వీటిపై కోర్టులో కేసు నడుస్తుందని, ఇంజెక్షన్ ఆర్డర్లలో ఉన్న రెవెన్యూ అధికారులు ఆ ఆర్డర్ లెక్క చేయకుండా మాదాల పెంచలేయకు ఇవ్వడం దుర్మార్గమన్నారు. పలుమార్లు మర్రిపాడు ఎంఆర్ఓను కలిసి తమ భూమి తనకు ఇవ్వాలని కోరిన లెక్క చేయకుండా అవతల వారికి ఆ భూమి అప్పచెప్పడం జరిగింది. తమ భూమి తనకు ఇప్పించాలని, తమకు న్యాయం చేయాలని తెలిపారు. యాక్చువల్గా అది గత 76లో పట్టా ఇచ్చినప్పటికీ అప్పటి నుంచి మేమే సాగు చేసుకుంటూ ఉంది. దాన్ని వేరే ప్రైవేట్ వ్యక్తులకు 2018లో పట్టా ఇవ్వనందు కారణం చేత మేము హైకోర్టును అప్రోచ్ అయితే హైకోర్టు వారు ఆర్డర్ ప్రకారం తహసీల్దార్ గారు వచ్చి ఈ పొలం వీళ్ళకి సంబంధించిన వీళ్ళే పొలం సాగు చేసుకుంటున్నారు, రేపు ఏఆర్సీ మీటింగ్లో వీళ్ళకే పట్టా ఇస్తాము అని చెప్పి అఫిడవిట్ ఫైల్ చేశారు. మనకు కూడా ఒక కాపీ ఇచ్చారు. మళ్ళీ ఆ తర్వాత కంటెంప్ట్ని క్లోజ్ చేయడం కోసం మళ్ళీ ఇంకొక తహసీల్దారు, ఆ తర్వాత 5 years తర్వాత ఇంకొక తహసీల్దార్ గారు వచ్చి ఇది వీళ్ళకే ఇస్తామని చెప్పి మా లాయర్ గారు వాళ్ళు ఒప్పుకున్న తర్వాత దాని కంటెంప్ట్ని క్లోజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ మధ్య కొత్తగా వచ్చినటువంటి తహసీల్దార్ గారు అది మమ్మల్ని ఏమాత్రం కన్సర్న్ చేయకుండా డైరెక్ట్గా వాళ్ళకి వేరే వ్యక్తికి ఏ విధంగా ప్రలోభాలు పెట్టారో ఏమో తెలియదు, కానీ వన్ సైడెడ్గా మా దృష్టికి వచ్చింది ఏంటంటే ఒక లెటర్ ప్యాడ్ మీద వాళ్ళదైన పొలము వాళ్ళకి అడంగులు మ్యూటేషన్ చేయాలి, మీరు అప్రూవల్ ఏంటంటే జేసీ గారికి ఒక లెటర్ పెట్టారు. అది మా దృష్టికి వచ్చినందువల్ల ఇప్పుడు ఈరోజు కలెక్టర్ గారిని అప్రోచ్ అవ్వడం జరిగింది. అది కూడా ఏంటంటే కోర్టులో ఉన్న సర్వే నెంబర్ని కూడా ఆమె కప్పిపుచ్చుతూ సర్వే నెంబరు దాంట్లో మెన్షన్ చేయకుండా అది కోర్టులో లేదని చెప్తూ దాన్ని మెన్షన్ చేయకుండా అధికారులందరినీ కప్పిపుచ్చుతూ అధికారులను మోసం చేసే తీరుగా ఆ విధంగా పోతుంది. కాబట్టి ఖచ్చితంగా కలెక్టర్ గారికి చెప్పాము. కలెక్టర్ గారు యాక్షన్ తీసుకుంటామని జేసీ గారికి ఇమీడియట్గా ఆ ఫైల్ని ఆపమని చెప్పారు, నిలుపుదల చేయమని చెప్పారు. ఏదైనా కూడా ఎంక్వైరీ చేయాలని, ఇది ఈ విధంగా వన్ సైడ్ చేయడము, కోర్టులో ఉన్న వాటి మీద కూడా ఆమె చర్య వన్ సైడ్గా తీసుకున్నందువలన ఆమెకి కఠినమైన చర్యలు తీసుకోవాలని, ఈ విధంగా ఆమెని అలానే వదిలేస్తే ఏదైనా రాజీ చేస్తుంది. మర్రిపాడు మండలంలో జరిగినంత అక్రమాలు ఇంకెక్కడ జరగడం లేదు. ఈ వచ్చినప్పటి నుంచి చేసేటి కరెక్షన్స్ కానీ మిటేషన్ కానీ మొత్తం కూడా అవతవకలు ఉంది. చాలా పెద్ద ఎత్తున వ్యతిరేకత జరుగుతుంది. దీని మీద అందరూ కూడా నాయకులందరూ కూడా గ్రామస్తులందరూ కూడా ధర్నా చేయాలనుకుంటున్నారు. ఆమె చేసే ఈ ప్రలోభాల పరంగా కానీ వీటికి సంబంధించి ఏ డాక్యుమెంట్ లేకపోయినా కూడా ఆమె దగ్గర పోయి ఏదైనా మాట్లాడుకుంటే ఆమె క్లియర్ చేస్తూ ఉంది. కాబట్టి కోర్టులో ఉన్న వాటినే ఈ విధంగా చేసి ఒక మనిషి మీద ఈ విధంగా నేను కోర్టులో ఉన్నా కూడా నాకేమైనా ఇచ్చిందా, నా పేరేమైనా ఉందా దాని మీద, నేను ఎవరికైనా ఇచ్చుకుంటాను, మీరు పోయి ఎవరు చెప్పుకున్నానే దారుణంలో మాట్లాడుతుందంటే ఆమె ఎంఆర్ఓ ఆఫీసునైనా ఎవరికైనా రాసిచ్చే పరిస్థితిలో ఉన్నది దీనికి తక్కువేం కాదు ఆమె. కాబట్టి ఆమె మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని మేము మీడియా పరంగా కలెక్టర్